Hello, I'm Dr. Sameera. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. ఇవాళ పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో నేను మాట్లాడబోయే టాపిక్ లేజర్ హెమరాయిడ్ సర్జరీ అంటే ఏంటి, దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి. సో ఇక్కడ మనం V9 హాస్పిటల్లో హెమరాయిడ్స్కి లేజర్ సర్జరీ చేస్తున్నాము. సో ఈ లేజర్ అనేది లేటెస్ట్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. లాస్ట్ 4 to 5 years కానీ ఇది మనం ఎక్కువగా వాడుతున్నాము. సో ఈ లేజర్ ఎనర్జీ వాడటం వల్ల ఏమవుతుంది అని అంటే చాలా ఫోకస్డ్గా ఎనర్జీని డెలివర్ చేయొచ్చు. సో లేజర్ లైట్ అనేది యాజ్ యూ ఆల్ నో ఇట్స్ అ వెరీ ఫోకస్డ్ ఎనర్జీ సిస్టమ్. సో దీంట్లో ఏమవుతుందంటే మనకి కావాల్సిన టిష్యూని మాత్రమే హెయిర్ లైన్ అంత సన్నగా కట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది వాడటం వల్ల చుట్టుపక్కల ఉండే నార్మల్ టిష్యూకి డ్యామేజ్ జరగదు. ఇప్పుడు మనం అదే ట్రెడిషనల్గా చూసుకుంటే నైఫ్తో కట్ చేసినా లేకపోతే ఎలక్ట్రోకాటరీ అంటాం దాంతో కట్ చేసినా కొలాటరల్ డ్యామేజ్ అంటే చుట్టుపక్కల ఉండే నార్మల్ టిష్యూ కూడా బర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది. అది లేజర్తో చాలా చాలా తక్కువగా డ్యామేజ్ జరిగేటట్టుగా మనం చూసుకోవచ్చు. సో ఈ లేజర్ హెమరాయిడ్ సర్జరీ వల్ల పేషెంట్కి అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ సర్జరీలో సూచర్స్ లేకుండా కుట్లు లేకుండా చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే కొంతమంది అడ్వాన్స్డ్గా సివియర్ స్టేజ్ ఆఫ్ హెమరాయిడ్, స్టేజ్ 4 థ్రాంబోస్డ్ హెమరాయిడ్స్ ఇలా కాంప్లికేటెడ్తో వాళ్ళతో వచ్చినప్పుడు మాత్రం కంబైన్డ్ మెథడ్ చేయాల్సి వస్తుంది. బట్ యూజువల్గా ఒక 90% ఆఫ్ ద కేసెస్లో ఎలాంటి సూచర్స్ బయట కనపడకుండా అసలు బయట సర్జరీ చేసినట్టే తెలియకుండా మనం లేజర్ ఎనర్జీతోనే ఈ హెమరాయిడ్స్ని పూర్తిగా బర్న్ చేసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి పేషెంట్కి సర్జరీ అయిన తర్వాత పెయిన్, బ్లీడింగ్, ప్రొలాంగ్డ్ హాస్పిటల్ స్టే ఈ 3 ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో దీన్ని డే కేర్ ప్రొసీజర్ అని అంటాం. అంటే మార్నింగ్ టు నైట్ ఆర్ అట్ ద మ్యాక్సిమం నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అడ్మిషన్లో ఉంటే సరిపోతుంది. తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిశ్చార్జ్ చేసేస్తాము. సర్జరీ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కువగా బ్లీడింగ్ అయిపోవడం అంటే ఇప్పుడు ట్రెడిషనల్గా చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ స్టూల్ పాస్ చేసినప్పుడు కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, అది హీల్ అయ్యే వరకు కొంచెం ఇబ్బంది ఎక్కువగా ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటాము. అదే లేజర్ వాడటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా మినిమలైజ్ అవుతాయి. ఏనల్ కెనాల్ స్టెనోసిస్ అంటే ఇప్పుడు చుట్టూ కుట్లు వేసి పైల్స్ని రిమూవ్ చేస్తే అది స్టెనోసిస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే మోషన్ వచ్చే ఏరియా మూసుకుని పోవడం. ఈ ప్రాబ్లంకి భయపడి చాలామంది అసలు సర్జరీకి రారు. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి లేజర్ చాలా బాగా పనిచేస్తుంది. సో దీంట్లో ఏనల్ కెనాల్ స్టెనోసిస్ కాంప్లికేషన్స్ వచ్చే కేసెస్ చాలా మినిమలైజ్ అవుతాయి. సో ఈ విధంగా లేజర్ సర్జరీ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి కాబట్టి, అండ్ దట్ టు ఇక్కడ మనం V9 హాస్పిటల్లో చాలా రీజనబుల్ కాస్ట్కి లేజర్ హెమరాయిడ్ సర్జరీ చేస్తున్నాము. అట్లాగే ఫిషర్కి కానీ ఫిస్చులాకి కానీ లేజర్ చాలా రీజనబుల్ కాస్ట్కి చేస్తున్నాము. సో తప్పకుండా ఇక్కడికి వచ్చి సర్వీసెస్ని అవైల్ చేసుకోండి. థ్యాంక్ యూ.